ఆ హిందూ కుటుంబ సభ్యులందరికీ జై శ్రీరామ్. మనం ఈరోజు తీసిన ర్యాలీ ఏంటంటే మీ అందరికీ తెలుసు, కానీ మనకెందుకు లేని సమాజంలో మన ఇంటి దాకా రాలేదు, మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు, మనల్ని ఎవరు కొట్టలేదు, తిట్టలేదు, మనకెందుకులే ఎవడు బాధాడు పడతాడు కదా అని చెప్పేసి ఎవరికాలు వెళ్ళిపోతున్నారు. అందులో కొంతమంది అయ్యో నా ఇంటికి వస్తే, నా ఇంటి దాకా వస్తే కానీ, నా పిల్లల జోలికి వస్తే కానీ ఏం జరిగిద్దో ముందుగానే నా హిందూ బంధువులు అందరితో కలిసి నేను వెళ్ళాలని నాతో పాటు వచ్చిన వందనాలు తెలియజేస్తున్నాను తల్లి. అట్లాగే బంగ్లాదేశ్లో ఎంత దారుణంగా జరుగుతున్నాయంటే అంత దారుణంగా జరుగుతున్నాయి హిందువులపై దాడులు. మనిషిని చంపి చచ్చిన తర్వాత ఆ బాడీని కూడా వదిలిపెట్టుకోకుండా బేపచ్చంగా చెట్లు కట్టేసి ఇష్టాసరంగా రాళ్లతో కొట్టి రక్త మాంసాలు బయటకు వచ్చినా సరే వదలకోకుండా కిరాతకంగా క్రూరంగా దారుణంగా చంపిన తర్వాత కూడా ఆ బాడీని నడి రోడ్డు మీద వేలాడదీసి ఇటువంటి సెంటర్లో వేలాడదీస్తూ తగలబెట్టిన వీడియోలు ఎన్నో బయటకు వచ్చినాయి. అట్లాగే బంగ్లాదేశ్లో మైనర్ బాలికల్ని 6-7 సంవత్సరాల పిల్లల్ని కూడా మానభంగాలు చేసి, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మానభంగం చేసి చంపేసి ఇంట్లో పెట్టి పెట్రోల్ పోసి ఇంటితో సహా తగలబెట్టేసిన వీడియోలు కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం. కార్యక్రమానికి వెళ్ళొస్తూ ఒక అమృత మండల్ అనే 29 ఏళ్ల యువకుడు నిరసన కార్యక్రమానికి వెళ్ళి నిరసన తెలియజేసి తిరిగి వస్తుంటే దారి కాచి మరి రాత్రి 11 గంటలకి రాళ్లతో కొట్టి మరి చంపేసి చచ్చాడా లేదా అని చెప్పి మళ్ళీ టెస్ట్ చేసి కాలువలో వేసి అతని మీద పెద్ద పెద్ద బండరాళ్ళు వేసారు. అదే కాకుండా నిన్న రాత్రి అంటే 27వ తారీఖు రాత్రి ఒక మనిషిని చంపి బట్టలన్నీ ఉపదీసి చెట్టుకి తలకాయ వేలాడదీసి మోకాళ్ళు చెట్టుకి కట్టేసి, అంటే మనం కుర్చీలో ఏ విధంగా అయితే కూర్చుంటామో ఆ విధంగా కట్టేసి కొడుతూనే ఉన్నారు. చనిపోయాడని తెలిసి కూడా ఎంత దారుణంగా అంటే అంత క్రోమంగా కామంగా మదవెక్కి హిందువులందరినీ నాశనం చేయాలి, బంగ్లాదేశ్ని వాళ్ళ బంగారు దేశంగా చేసుకోవాలని చెప్పేసి దారుణంగా తయారు చేస్తున్నారు. అదేవిధంగా మన ఆంధ్ర తెలంగాణలో కూడా ఉన్నాయి. 18వ తారీఖున తండ్రి కొడుకు ఇద్దరు కూడా మన మంగళగిరి రైల్వే స్టేషన్లో 14 ఏళ్ల బాలికని, మైనర్ బాలికని తీసుకెళ్లి ఇద్దరు రేప్ చేసి ఆ తల్లిని మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని తీసుకొచ్చి విజయవాడ నుంచి మళ్ళీ ఆ ఇద్దరు కలిసి మళ్ళీ మానభంగం చేసి ఆ పిల్లని రైల్వే స్టేషన్ దగ్గర వదిలేయడం జరిగింది. ఇది బయటకు మంగళగిరి నియోజకవర్గం కాబట్టి బయటకు వచ్చింది, కానీ ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి. మన కూటమి ప్రభుత్వంలో ఈ 16 ఏళ్లలో మనం అందరం మన కూటమి ప్రభుత్వం అనుకున్నాం. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మన ప్రభుత్వం అనుకున్నాం. ఏ ప్రభుత్వం కూడా హిందువులు మెజారిటీగా ఉన్నారని చెప్పి మనకు సపోర్ట్ చేయకోకుండా మైనారిటీలుగా ఉన్న ప్రతి ఒక్క మతాన్ని వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి మన హిందువులందరం కూడా ఒక ఐక్యతగా మన కుటుంబ సభ్యులు అందరం కలిసి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ నిరసన కార్యక్రమం నుండి హిందూ సమ్మేళనాలు కానివ్వండి ప్రతి కార్యక్రమంలో మనం పాల్గొనాలా. సో ఇటువంటి విషయాలపైన మనం ఫైట్ చేస్తూ ఉండాలా. అట్లాగే హిందూ ఓట్ బ్యాంక్ కూడా మనం తయారవ్వాలా. మన కులపోడు లేదా వీడు మనోడు, మన చుట్టం, లేదంటే వీడు మన ఫ్రెండ్, ఏం పట్టించుకోవద్దు. వీడు ధర్మానికి పనిచేస్తాడు, హిందువులకు నిలబడతాడు అంటేనే కార్పొరేషన్ అయినా సరే, పంచాయతీ అయినా సరే, సిటీ అయినా సరే, గ్రామం అయినా సరే, మండలం అయినా సరే, నియోజకవర్గం అయినా సరే, వాడిని ఎమ్మెల్యేగా చేయాలన్నా కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా సమాజం కోసం, ధర్మం కోసం, దేశం కోసం వీడు నిలబడతాడు అనుకున్న వ్యక్తికే మనందరం ఓటేసి గెలిపిద్దాం. గెలిపించిన తర్వాత ఆ వ్యక్తి పనిచేయకపోతే ఇమీడియట్ గా రాజీనామా చేయించాల్సిన బాధ్యత కూడా మనందరం హిందువులందరూ తీసుకోవాల్సిందిగా కూడా మనవి చేస్తున్నాను. అదేవిధంగా మనం చేస్తున్న ధర్మం గురించి, దేశం గురించి కార్యక్రమాల్లో ప్రతి హిందూ పాల్గొనాలి. ఎందుకంటే మిడిల్ క్లాస్ వ్యక్తి ఏమో అతని కుటుంబం కోసం, సంపాదన కోసం వెళ్తున్నాడు. ఇక్కడ వీడేం చేస్తున్నాడు, వాడేం చేస్తున్నాడు, ఇతర మతస్థులు ఏం చేస్తున్నారు, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, ఈ విషయాలన్నీ తెలుసుకోవడం కోసం దారిలో వెళ్తున్నప్పుడు ఎవరైనా ఏదైనా హిందూ కార్యక్రమాలు చేస్తే కన్ఫామ్ గా ఒక అరగంట 10 నిమిషాలు ఆగి ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు అని మీరు తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ మన కోసం, మన పిల్లల కోసం, మన భావితరాల కోసం, హిందూ సమాజాన్ని, హిందూ రాష్ట్రాన్ని, హిందూ దేశాన్ని కాపాడుకోవడం కోసమే చేస్తాను తప్ప ఎవరి సొంత ప్రయోజనాల కోసం చేయరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో
నాతో పాటు కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు కలిసి నడిచిన ప్రతి హిందూ వీర మహిళకు కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్.